హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. హీరో సూర్య అటు కోలీవుడ్లోనే కాకుండా ఇటు తెలుగులో కూడా చాలా మంచి చిత్రాలతో అనేక మంది అభిమానుల్ని అభిమాన సంఘాలని దాదాపుగా ఏర్పరచుకున్నటువంటి ఒక నెంబర్ 1 స్టార్ హీరో అని చెప్పచ్చు. అటువంటి సూర్య బాలీవుడ్ అరంగేట్రం కూడా త్వరలోనే జరగబోతోందని మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు సూర్యకి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ ఒకటి వస్తోంది. ఈ విషయం కాసేపు పక్కన పెడితే కార్తీ సూర్య బ్రదర్గా అలాగే శివకుమార్ గారి సెకండ్ సన్గా మూవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినటువంటి కార్తీ కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన చిత్రాల్లో సెట్ చేసుకుంటూ ఒక ట్రెండీ హీరోగా నిలుస్తూ వస్తున్నాడు. ఇటు తెలుగులో కూడా చాలా డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ కోర్స్ అవి ద్విభాషా చిత్రాలుగా నిలుస్తున్నా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇలా జనరల్గా ఇప్పుడు కార్తీ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు ఒక లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. అదే సూర్య అండ్ కార్తీ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే వారి అభిమానులకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ విషయానికి సంబంధించే వీళ్ళిద్దరి కాంబినేషన్లో కూడా ఒక భారీ పాన్ ఇండియా చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వినవస్తోంది. వీళ్ళిద్దరినీ కూడా ఒకే సినిమాలో ఎప్పుడు కనిపిస్తారని కోలీవుడ్ టాలీవుడ్ అభిమానులంతా కూడా ఎప్పటి నుంచో విపరీతంగా వెయిట్ చేస్తున్నారు. ఇంతకాలం అదుగో ఇదిగో చేస్తూనే ఉంటున్నారు. అండ్ ఇద్దరు కలిపి చేతులు కలిపింది అయితే మాత్రం లేదు. తాజాగా మొత్తానికి వినాయక చవితి సందర్భంగా అభిమానులకు మాత్రం అదిరిపోయే న్యూస్ చెప్పింది. అంటే ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కార్తీ అయితే రివీల్ చేసేశాడు. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారా అని అడిగిన దానికి ఖచ్చితంగా కార్తీ అవుననే సమాధానం చెప్పారు. వీళ్ళిద్దరూ కూడా ఒకే ఇండస్ట్రీలో ఉండడం అనేది అంటే జనరల్గా కార్తీ చెప్పిన విషయాలు ఏమిటంటే అన్నదమ్ములిద్దరూ ఒకే ఇండస్ట్రీలో ఉండడం అనేది చాలా అరుదు. అలాంటిది మీ ఇద్దరం కలిసి ఒక సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాం. మొదటైతే ఈ విషయంలో నేనైతే భయపడ్డాను, కానీ ఇప్పుడు మాత్రం తప్పకుండా అన్నయ్యతో సినిమా చేయాలి అని నిర్ణయించుకున్నాను. నాకు జనరల్గా ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. సినిమాలు నాకు ఆ అవకాశాన్ని అయితే కల్పించేశాయి. మరి ప్రతి సినిమాలో కూడా సవాల్తో కూడినటువంటి పాత్రలో నటించే అవకాశం కూడా దక్కేసింది నాకు. అనుకోకుండా నటుడిని అయిపోయాను. తొలుత నాకు డైరెక్టర్ అవ్వాలనే కోరిక బలంగా ఉండేది. కానీ మా నాన్నగారు చెప్పింది ఏమిటంటే శివకుమార్ గారు ఒకప్పుడు కాలీవుడ్ స్టార్ హీరోగా వెలుగొందారు ఆయన. శివకుమార్ గారు చెప్పింది ఏంటంటే 60 సంవత్సరాలు వచ్చాక కూడా డైరెక్టర్ అవ్వచ్చు, నటనకు ఒక ఏజ్ ఉంటుంది, మరి ఆ ఏజ్లోనే నువ్వు నటించాలి అని కూడా మా నాన్నగారు చెప్పడంతో నిర్ణయం మార్చేసుకుని నటుడిగా ఎంట్రీ ఇచ్చేశాను. ఇన్ని రకాల పాత్రలు ప్రేక్షకుల్ని మెప్పించడానికి నాకు దొరికాయి అంటూ థ్యాంక్స్ చెప్పారు. ఇక అన్నదమ్ములిద్దరూ కూడా సై అనేసారు కాబట్టి ఇది ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమానే అవుతుందని. ఇద్దరికి తెలుగు తమిళ్లో మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుతం ట్రెండ్ అంతా కూడా పాన్ ఇండియాదే కాబట్టి బ్రదర్స్ ఈ తరహా కంటెంట్లోనే వీళ్ళు నటించే అవకాశం ఉంది 2024లో. ఇది సాధ్యమవ్వాలని కూడా ఆశిస్తున్నారు. మరి అన్నదమ్ములు డైరెక్ట్ చేసే ఆ డైరెక్టర్, ఆ అదృష్టవంతుడు, ఆ లక్కీ ఫెలో, ఆ లక్కీ డైరెక్టర్ ఎవరు కూడా మనం వేచి చూడాలి. మొత్తానికైతే ప్రస్తుతానికి ఈ న్యూస్ అయితే వైరల్ అవుతోంది. కార్తీ కూడా జపాన్ అనే సినిమాతో ముందుకు వస్తున్నారు. ఇటు సూర్య కూడా చాలా వేగంగా మూవీస్ చేసుకుంటూ వస్తున్నారు. మచ్ మోర్ అవైటెడ్ మూవీ కంగువా కూడా వస్తోంది. అండ్ మొత్తానికి స్టార్ బ్రదర్స్ ఒక సినిమాలో కనిపించబోతున్నారనే వార్త కోలీవుడ్లో అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. వీళ్ళిద్దరు అభిమానులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి ఆ సినిమా తెలుగులో కూడా ఏ స్థాయిలో హిట్ అవుతుందో.